శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక క్లియరెన్స్ ఇస్తున్నాను. ఈ వ్లాగు లాస్ట్ టైము అమావాస్య లక్ష్మీ పూజ చేసుకున్నాను కదా, అప్పుడు మనకి 2 days వచ్చింది. లక్ష్వారం నైట్ పీఠం పెట్టుకొని శనివారం వరకు ఉంచుకున్నా. సో కాబట్టి 2 daysలో ఒకరోజు అక్షయ తృతీయ పూజ కోసం షూట్ చేసుకున్నాను. ఇంకొక రోజు ఏమొచ్చి నెక్స్ట్ టైం అమావాస్య లక్ష్మీ పూజకి ముందు బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాము, యూజ్ అవుతుందని చెప్పేసి. సో అదే పీఠం మళ్ళీ సెకండ్ డే అలంకారంది షూట్ చేసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోసారి చేయడం ఎందుకని చెప్పేసి, అంటే అక్కడ కొంచెం గ్రాసరీస్ అన్నీ పెట్టాను కదా, మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అవన్నీ ఎందుకు పెట్టానని చెప్పేసి. సో ఇదొక క్లియరెన్స్ మీకు ఇస్తున్నాను. ఇంకా పూజ విషయానికి వస్తే కనుక అర్ధరాత్రి అమావాస్య లక్ష్మీ పూజ. అసలు ఏంటి ఈ పూజ గురించి అంటే, ఈ పూజ యొక్క పవరు అంతా ఇంత కాదనమాట, మాటల్లో చెప్పలేనిది. దట్టు ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి నియమాలు లేకుండా చేసుకునేటువంటి పూజ అనమాట. సో కొన్ని పూజలకి కొన్ని వ్రతాలకి నియమాలు ఉంటాయి, అవి తెచ్చిపెట్టాలి, ఇలా చేయాలి, ఇలాగ మాత్రమే చేయాలి అని చెప్పేసి ఉంటుంది. దీనికి ఏంటంటే ఎలాంటి ఖర్చు కానీ ఎలాంటి నియమాలు కానీ లేకుండా జస్ట్ ఒక అరగంట 20 నిమిషాలు మాత్రమే కేటాయిస్తే అర్ధరాత్రి పూట సరిపోతుంది. అదొక్కటే చేయాలి, ఇంకా ఏమీ కాదు, అంతే ఈ పూజ కోసం. ఇంకా పూజ విషయానికి వస్తే ఎలా చేయాలి అంటే, మనకి ప్రతి మాసంలో కూడా అమావాస్య తిథి వస్తుంది కదా, అమావాస్య తిథి రోజు సంపూర్ణంగా అర్ధరాత్రి 12 గంటలకి టైంలో అమావాస్య తిథి ఉన్నప్పుడు ఈ పూజ చేసుకోవాలి. నేను ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లోని కమ్యూనిటీ పోస్ట్లో, మన వాట్సాప్ ఛానల్లో కూడా అన్ని చోట్ల నేను అమావాస్య తిథి డేటు ఏ రోజు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ ఇస్తూ వస్తున్నాను. అది మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను వాళ్ళని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాస్ట్ 1.5 year నుంచి కూడా దట్టు కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి నేను లాస్ట్ టైం చేస్తున్న పూజ వీడియో షేర్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, చాలామంది నేను పూజ చేస్తున్నప్పుడు నేను లైవ్ పెడతాను కదా, అప్పుడు వాళ్ళు నాకు కూడా లైవ్లో వచ్చి చెప్తారు. నేను కూడా చేసుకున్నాను. ఒక్కొక్కసారి అయితే కనుక 5 మంది, ఒక్కొక్కసారి లాస్ట్ 4 months నుంచి కూడా నేను గమనిస్తున్నాను, ఆ టైంలో ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని ఇంతమందికైనా కనీసం ఒక్కలైనా సరే చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉందన్నమాట. అంటే చాలామంది చేసుకుని ఉండొచ్చు, వాళ్ళు చెప్పుకుంటారో లేదు తెలియదు, బట్ చెప్పుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. దట్స్ ఇట్. ఇంకా పూజ విషయానికి వస్తే, పూజ ఎలా చేసుకోవాలంటే చెప్పాను కదా, అర్ధరాత్రి అమావాస్య 12 గంటలకి తిథి, 12 గంటల సమయంలో తిథి సంపూర్ణంగా ఉన్నప్పుడు ఈ పూజ చేసుకోవాలి. ఒక అర్ధగంట 20 నిమిషాలు సరిపోతుంది అనమాట. అంటే మీరు పూజ ఎప్పుడు మొదలుపెట్టినా, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను పూజ అనేది 11:20కి అట్లా స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా ఎవ్రీ టైము 11:20కి పూజ స్టార్ట్ చేస్తాను. అంత ఎర్లీగా ఎందుకంటే నేను ఈ పూజలో ఎప్పుడు కూడా అమ్మవారి సహస్రనామాలు చేసుకుంటాను. అందువల్ల దీనికి ఆల్మోస్ట్ ఒక 40 minutes టైం అయితే పడుతుందన్నమాట. సో ట్యాబ్లో ప్లే చేసుకుని నామాలు అవి ఏదో ఒక పువ్వులో, అక్షింతలో, కుంకుమతో చేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే నాకు టైం ఎక్కువ పడుతుంది. సో 11:20కి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా నాకు 12 o'clock టైంలో అమ్మవారి పూజ జరుగుతూ ఉంటుంది. పర్ సపోజ్ మీరు పూజ అమ్మవారి అష్టోత్తరము 108 నామాలు కావచ్చు, ఏమైనా శ్లోకాలు కావచ్చు, వాటితో చేసుకుంటే కనుక ఒక 11:40కి 11:50కి స్టార్ట్ చేస్తే 12 o'clockకి అంటే 12 గంటలకి పూజ అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అలా జరుగుతూ ఉండాలి. ఈ పూజ యొక్క నియమం అదొక్కటే గుర్తుంచుకోండి, అదొకటి క్లియర్. అలా చేస్తూ ఉండాలి. సో 12 తర్వాత 12:05కి 12:10 కల్లా మీరు పూజ ముగించేసుకొని ఆల్మోస్ట్ ఇంకా మీరు అమ్మవారికి దండం పెట్టేసుకొని హారతి చేసేసి ఇంకా పడుకొని పోవచ్చు. దట్స్ ఇట్, అంతే. ఇంకా ఎలాంటి ఇది లేదు, ఎలాంటి నియమాలు ఇంతసేపు చేయాలనేది ఏమి లేదు. నేను కూడా ఆల్మోస్ట్ 11:20కి స్టార్ట్ చేస్తాను కదా, ఇంకా నా పూజ అయ్యేసరికి 12:15 12:20కి అయిపోద్ది. ఎగ్జాక్ట్గా 12:30కి నేను ఎవ్రీ టైం కూడా లైవ్ పెడుతూ ఉంటాను ప్రతిసారి కూడా. అది కొంతమందికి తెలుసు, మన ఫాలోవర్స్కి నేను అంటే రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళకి చెప్తాను కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. సో అంతే.
ఒకవేళ మనకి పూజ ఇప్పుడు లక్షవారం నైట్ మనకి అమావాస్య తిథి ఉందనుకోండి, లక్షవారం రాత్రి పూజ చేసుకుంటాము. శుక్రవారం కూడా మనం పీఠం పెట్టుకొని శనివారం చేసుకోవాలి. ఎందుకంటే వారం కూడా మనం మహాలక్ష్మి అమ్మవారి పూజల్లో మహాలక్ష్మి అమ్మవారిని కాదు, ఏ అమ్మవారి పూజ కూడా మనం పీఠం కదపం కాబట్టి వారం పూట అంటే మంగళవారం లక్షవారము, ఒకసారి శుక్రవారం కూడా అలాగా కదపం కాబట్టి, అంటే కొంతమంది లక్షవారం కూడా కదపరు, అది చెప్తున్నాను. అయితే అందువల్ల వారం పూట పీఠం కదపం కాబట్టి మళ్ళీ శనివారం వరకు పీట ఉంచుకొని అమ్మవారి పూజ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. శుక్రవారము అమావాస్య తిథి కలిసి రావడము, అమ్మవారి పూజ మనం చేసుకుంటున్నామంటే అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనము. ఇంకా అది అలంకారం చేసుకున్నా చేసుకోకపోయినది మీ పర్సనల్. కాకపోతే ఒక 2 దీపాలు వెలిగించుకొని ఒక పాలు, పండు, బెల్లం ముక్కు అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి మీరు పూజ కూడా చేసుకోవచ్చు. చెప్పాను కదా, ఎంత హంగుగా చేయాలి, ఇన్ని తెచ్చిపెట్టాలి, ఇన్ని నియమాలు పాటించాలనేది ఈ పూజకి ఏమీ లేదు. సామూహికంగా చేసుకోవచ్చు. అమ్మవారి మిరాకిల్ చూస్తారు ఈ పూజలో. నిజంగా చెప్తున్నా, మీకు కొన్ని అవి ఎలా వస్తాయంటే మిరాకిల్ ఫర్ సపోజు నేను ఫేస్ చేసి నేను చెప్తాను. నాకు ఆల్మోస్ట్ లాస్ట్ టైం వీడియోలో నేను ఆల్రెడీ షేర్ చేశాను. అంటే ఈ పూజ చేస్తున్నప్పుడు నేను ఏంటంటే నాకు ఒక రకమైన సౌండ్స్ వచ్చేవి. ఆ సౌండ్స్ ఎట్లా అంటే ఒక గల్ గల్ అనేసేసి అలాంటి సౌండ్స్ వస్తూ ఉండేవి. దట్టు మనసులోని ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎక్కడి నుంచో ఏదో సౌండ్స్ వస్తున్నాయి, అట్లా నిజంగా అమ్మవారు ఈ పూజ ఈ పూజ చూడడానికి వస్తున్నారా, మన ఇంట్లో అమ్మవారు ఉన్నారు అని ఒక ఫీలింగ్ అలాంటివి ఉంటాయన్నమాట. దట్టు మనం ఏంటంటే అది మనం ఎలా థింక్ చేస్తామో అదనమాట. సో ఎప్పుడు కూడా బీ పాజిటివ్ అంటారు కాబట్టి దట్టు నాకు చెప్తున్నా సౌండ్స్ నాకు వినిపించాయి లిటరల్లీ. ఒకసారి కాదు, ఒక 3-4 టైమ్స్ 4 టైమ్స్ ఖచ్చితంగా నాకు ఇట్లా జరిగింది అనమాట. ఒకసారి ఏంటంటే నాకు ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆ రోజు సాయంత్రం టైంలో ఏదో ఒక రూపంలో మన ఇంటికి రావడము, లైక్ ప్రసాదం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక విగ్రహం రూపంలో, ఏదో ఒక ఫోటో రూపంలో ఎవరో ఒకరు ఇంటికి రావడము, అలాగే నేను తాంబూలం ఇవ్వడము అట్లా జరుగుతూ ఉండేది అనమాట ఇట్లా. సో ట్రస్ట్ మీ, చాలా మిరాకిల్ పూజ. ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వచ్చిన డబ్బు నిలకడగా ఉండకుండా పోతుంది అనే సమస్యలు ఉన్నా కూడా, అలాంటి వారు ఎవరైనా సరే ఫైనాన్షియల్గా వెల్ సెటిల్గా ఉండాలి అనుకునే వాళ్ళు, అమ్మవారి అనుగ్రహం పొందాలనుకున్నా సరే పూజ హ్యాపీగా చేసుకోండి. ఎలాంటి ఖర్చు కూడా లేకుండా, లైక్ అంటే ఎలాంటి నియమాలతో కాకుండా ఉపవాసం ఉండాలి అది ఇది ఏమీ లేకుండా హ్యాపీగా చేసుకునే పూజ ఈ అర్ధరాత్రి అమావాస్య లక్ష్మీ పూజ అనమాట. సో దట్స్ ఇట్, అంతే. ఇంతకన్నా దీనికి ఎలాంటి ఇది లేదు, నియమాలు అనేవి అనమాట. సో నెక్స్ట్ టైం ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. అలాగే ప్రతి మాసంలో కూడా అమావాస్య తిథి ఏ రోజు చేసుకోవాలి పూజ గురించి నేను ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు మన వాట్సాప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్లో నేను కూడా పోస్ట్ చేస్తాను. వాట్సాప్ లింక్ నేను బయ్యేలా ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్లో కూడా నేను మీకు ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను వాట్సాప్ లింక్ అనేది ఇస్తాను. సో అక్కడ ఫాలో అవుతే కనుక మీకు ఖచ్చితంగా ఏ రోజు చేసుకోవాలి మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా జస్ట్ మీకు నా నుంచి మెసేజ్ అనేది వస్తుంది. ఖచ్చితంగా నేను పూజ ముందు రోజు అయినా సరే నేను ఖచ్చితంగా పోస్ట్ పెడతాను. పోస్ట్ పెట్టకుండా అయితే ఉండదు. ఆ వారంలో అయినా సరే ఏదో ఒక రోజు ముందు రోజున నేను పోస్ట్ అనేది ఖచ్చితంగా పెడతాను అనమాట. దట్స్ ఇట్, అంతే. ఇంతగా ఇంకేం లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.